అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 65వ భాగం. రచయిత వనజ గారు. తన నెగ్లిజెన్స్ వల్ల ఈశ్వరికి అలా జరిగిందని అజిత్ వాయించేస్తాడని భయంతో టైం అవుతున్నా ఆలోపు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చులే అని, ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి అలాగే అని ఈశ్వరిని తీసుకొని బయటకు వచ్చాడు అయాన్. పూజ చేసి కొట్టిన కొబ్బరికాయ, ఒక పువ్వు, పండు జాహ్నవి చేతుల్లో పెట్టి ఇక అంతా మంచి జరుగుతుందని చెప్పి కవర్ ఇస్తే అయోమయంగానే బయటకు వచ్చిన జాహ్నవికి కోనేటి దగ్గర కూర్చున్న అభిని చూసి అడుగులు ఆగిపోతాయి. బావా అటుగా సాగాలనుకున్న తన అడుగుల్ని ఆపి కారు వైపు వెళ్ళిపోతుంది. జాహ్నవి దేవుడి వైపు చూడటం కూడా ఇష్టపడకుండా కోనేటి దగ్గర నిలబడుకొని రెండు చేతులు హోల్డ్ చేసుకొని వికసిస్తున్న తామరలే చూస్తూ ఉన్నాడు. అభిరామ్ తాను జానకి జీవితాంతం తోడు నిలవాలనుకున్నాడు. నిలవగలడా? తాను లేకున్న అన్ని బంధాలతో ఆమెని బంధించి నిషీధిలో కలిసిపోవాలనుకున్నాడు. మరి బంధించగలడా? తన ప్రతిరూపాల్ని ఆమెకి సురక్షితంగా అందించాలనుకున్నాడు. మరి అందించగలడా? లోకం మొత్తం శిక్షించిన ఆ శివుడు రక్షించగలడు. మరి ఆ మహాదేవుడే శిక్షిస్తే రక్షించేదెవరు? న్యూజెర్సీ. బావా త్వరగా కోలుకో బావా. నా యవ్వనమంతా నీ కోసం ఎదురు చూసి చూసి కరిగిపోయింది. 25 ఏళ్లుగా ఈ కుర్చీకే అంకితమయ్యావా? ఒక్కసారి నన్ను చూడు బావా ప్లీజ్ అంటూ 25 ఏళ్లుగా రోజు అనే మాటలు అయినా కూడా మళ్ళీ మళ్ళీ వీల్ చైర్లో ఉన్న మనిషితోనే మాట్లాడుతోంది ఆమె. పేరు వేదవతి. జాగింగ్ పూర్తి చేసుకుని లోపలికి అడుగుపెట్టిన 25 ఏళ్ల యువతి గార్డెన్ వైపే బాధగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. తాతయ్య, అత్తని చూస్తుంటే బాధగా ఉంది. ఇంకెన్ని రోజులు ఆమెకి వైరాగ్యం, బాధ అని అంటూ తన మేనత్తను తలుచుకొని తన తాతయ్య పక్కన కూర్చొని హ్యాండ్ కీతో పట్టిన స్వేదం తీర్చుకుంది ఆ అమ్మాయి. రాయల్గా ఉన్న ఆ ముసలాయన పేరు మార్తాండ. నా కూతుళ్ళు నా ఇంట్లో మహారాణుల్లాగా పెరిగితే వాళ్ళని ఇంకో రాజులకిచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఒకరు ప్రేమించినోడు దక్కలేదని, ఆత్మహత్య చేసుకుంటే ఇంకొకరు కోరుకున్న వాడిని దక్కించుకొని తీర్తానని, ఇలాగే మోడువారిన జీవితం అనుభవిస్తూ అలాగే మిగిలిపోయిందని వేదవతి వైపు చూస్తూ బాధగా అనుకున్నాడు ఆ ముసలాయన. తాతయ్య, మామయ్యకి ఒక ఫ్యామిలీ ఉందని తెలిస్తే వేదవతి అత్తయ్య ఏమవుతుందో ఏంటోనని నాకు చాలా భయమేస్తోంది తాతయ్య అని అంటుంది ఆ అమ్మాయి. చెప్పకూడదు, చెప్పొద్దు కూడా. ఇంతకీ నీ పని ఎంతవరకు వచ్చింది? జ్వాల, ఆ పని మీదనే ఉన్నాను తాతయ్య. నేను అత్తయ్యలాగా లూజర్ అవ్వను. నా ప్రేమని నేను దక్కించుకునే తీరుతాను. జాంబవతి చావుకి కారణమైన ఆ కుటుంబం మీద ఆ ధనుంజయ్ కౌశలను అస్సలు వదలకూడదు. నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టి సర్వనాశనం చేయాలి ఆ ఇంటిని. తప్పకుండా తాతయ్య. అత్తయ్య తన అవయవాలన్నీ కాలిపోయినా ఆ ధనుంజయని తలుచుకుంటూనే ఎలా తుది శ్వాస విడిచిందో నాకు ఇంకా గుర్తుంది తాతయ్య. నా మనవరాలు బంగారం అని అంటూ కళ్ళజోడు సర్దుకున్నాడు ఆ ముసలోడు. అమ్మ నాన్న లేకున్నా నన్ను ఎలా చూసుకున్నావో నువ్వు అత్తయ్య, నేను ఇంకా మర్చిపోలేదు తాతయ్య. నీ పగ అత్తయ్యల పగ నేను తీరుస్తాను అనుకుంటూ ఫోన్ కాల్తో బిజీ అయిపోయింది ఆ కొత్త అమ్మాయి జ్వాల. ఫోన్ కాల్ మాట్లాడొచ్చిన జ్వాలకి వీల్ చైర్ నెట్టుకుంటూ లోపలికి వచ్చిన వేదవతి, జ్వాల, ఆయాన్ ఎక్కడ 2 డేస్ నుంచి రావడం లేదు. ఇలా అయితే బావకి ట్రీట్మెంట్ ఎలా అంటూ కాస్త గాబరాగా అడిగింది. అతను వేరే వర్క్ మీద వెళ్ళాడత్తయ్య, రేపు వచ్చేస్తాడని చెప్పి గుడ్ మార్నింగ్ మావయ్య అంటూ వీల్ చైర్లో ఉన్న జితేంద్రని విష్ చేసింది జ్వాల. కానీ ఆయనలో మార్పు లేదు. బావకి నేను వెట్ క్లాత్ పెడతానని చెప్పి వేదవతి జితేంద్రని లోపలికి తీసుకెళ్తే జ్వాల, ఆ అయాన్ ఎక్కడికి వెళ్ళాడు అని గంభీరంగా అడిగాడు ఆ ముసలోడు. వాడేదో వర్క్ మీద వెళ్ళాడులేంటి తాతయ్య. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు ఇన్ని లీవ్స్ పెట్టాడు కదా అసలు అని అడిగాడు. హైదరాబాద్. అక్కడికి ఎందుకు? అతను ఏమైనా మనకు ఫీజు కట్టించుకొని ట్రీట్మెంట్ చేస్తున్నవాడా తాతయ్య? బెదిరిస్తే తప్పక మన మామయ్యని చూస్తున్నవాడు. ఇంతకీ ఆ పిల్లకి ఏమైనా పెట్టొచ్చావా లేదా? వాడొచ్చే వరకు దానికి మంచినీళ్ళు కూడా గతి లేదులే, ఎలాగో పోయే ప్రాణమే కదా, ఉంటే ఉండని పోతే పోని అని జ్వాల రెక్లెస్గా అంటుంటే, జ్వాల, మనం కూడా హైదరాబాద్ వెళ్తున్నాం, ఆ ఏర్పాట్లు చూడని ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోయాడు మార్తాండ. అక్కడికి ఎందుకు? ఇన్ని ఇయర్స్గా ఆ పేరు కూడా వినడానికి ఇష్టపడిన తాతయ్య ఇప్పుడు ఎందుకు ఆయనే వెళ్దామని అంటున్నారు అనుకుంటూ ముందు అయాన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని కాల్ చేసేసరికి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఇండియాలో గుల్లో సీన్ జరిగిన రోజు రాత్రన్నమాట. ఆపరేషన్లో ఉన్నాడేమో, తర్వాత తీరిగ్గా చూసుకొని అతనే చేస్తాడులే, లేట్ చేస్తే వాడికే నష్టం కదా అనుకుంటూ వేదవికి విషయం షేర్ చేయడానికి వెళ్ళింది జ్వాల. అత్తయ్య, మనం టుడే నైట్కి ఇండియా వెళ్తున్నాం. ఎందుకురా?
అక్కడ బావకి ఇంకా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందంటనా? అలా అయితేనే వెళ్దాం అని అదో ఉత్సాహంలో అంది వేదవతి. ఆమెని బాధగా చూసుకుంటూ అవునత్తయ్య అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది జ్వాల. తన బెడ్కి ఎదురుగా అభి జానకిల పెళ్లి ఫోటో చూస్తూ ఊరికే వదలని అభిరామ్, నన్ను రిజెక్ట్ చేసిన నిన్ను, పెద్దయితేనే అవమానించిన నీ తండ్రిని, చిన్నత్తయ్యని పిచ్చిదాన్ని చేసిన జితేంద్ర ఫ్యామిలీని ఎవరిని కూడా వదలను. ఆడది ఏం చేస్తుంది అనుకుంటున్నావు కదా? ఆడది తలుచుకుంటే జరగందంటూ ఏమీ లేదని అందరికీ రుజువు చేసి సూర్యదేవర వంశాన్ని ధ్వంసం చేస్తాను. పర్సనల్ గ్లడ్జ్ అంటూ నీ మీద నాకేం లేదభి. నువ్వు కూడా లవ్ యూ టూ చెప్పుంటే ఈ చీప్ జానకి కంటే బాగా నిన్ను చూసుకునేదాన్ని. నువ్వు చెప్పి నా ఈగో మీదే కొట్టావు. నేను నీ ఫ్యామిలీ మీద కొడతా. ఇక నుండి నీ అమ్మ బాబు నీ ప్రాణాన్ని నీ ప్రతిరూపాలని ఎలా కాపాడుకుంటావో చూస్తాను. దాగుడు మూతలు బంద్. నీకు దగ్గరగానే వస్తున్నా, కనిపెడతావో లేదో చూద్దాం అంటూ వంకరగా నవ్వుతూ జానకి పీక పట్టుకుంది. జ్వాల ఫోటోలోని కోనేట్లో ఆలోచనలో ఉన్న అభికి జానకీపురం గుర్తొస్తే డాడ్ ఎందుకు ఆ పేరు వినగానే అంత ఉలిక్కిపడ్డాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటూ మిత్రానంద స్వామి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నాడు. లోక కార్యం నా కోసం ఎదురు చూస్తుందా అని అనుకుంటూ ఇప్పుడు నాకు జానకితో పాటు ఈ సమస్య కూడా వచ్చి పడింది. నేను తెలుసుకునేంత వరకు టైం లేదు. డాడీని గట్టిగా అడగాలనుకుంటూ ఇంటికి బయలుదేరాడు అభి. అన్నయ్య రామ్ ఎక్కడా అని జానకి కశ్యప్ని అడుగుతూ ఉంటే వాడు చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. అందుకే జానకిని నన్ను తీసుకుని వెళ్ళమన్నాడని చెప్పడంతో అభికి వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. జానకి మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి మనుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు కశ్యప్. ఇంటికి రావడంతోనే అమ్మ నాన్న రూమ్లోకి వెళ్ళిపోయి డాడ్ అని కాస్త గట్టిగా పిలిచాడు అభి. దాంతో ధనుంజయ్కి ట్యాబ్లెట్స్ ఇస్తున్న కౌసల్య, అభి ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చేసారా? ఏమని చెప్పారని కౌసల్య అడుగుతూ ఉంటే మమ్మీ నేను డాడీతో పర్సనల్గా మాట్లాడాలి. దేని గురించి నాన్న? నేను డాడీతో మాత్రమే మాట్లాడాలని అనుకుంటున్నా. విషయం ఏదో సీరియస్ అని అర్థమై ధనుంజయ్ ఒకసారి తన వైపు చూసి బయటకు వెళ్ళిపోయింది కౌసల్య. డాడ్ నేను అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. ఒకసారి అభి వైపు చూసి ఇక్కడ కాదు పద అని చెప్పి ఇంకో రూమ్కి తీసుకెళ్ళాడు ధనుంజయ్. డాడ్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను నీతో మాట్లాడాలంటే అసహనంగా అడిగాడు అభి. అభి నీ ప్రశ్నలకు సమాధానం ఇక్కడే దొరుకుతుందని చెప్పి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఎప్పటికీ నీట్గా ఉన్న రూమ్లో నిలబడి కర్టన్ పక్కకు జరిపాడు ధనుంజయ్. డాడ్ మీ తాతయ్య దశరథ రామయ్య, నాన్నమ్మ సీతా మహాలక్ష్మి అచ్చం నీలాగే ఉన్నారు కదా మా నాన్నగారు అని ధనుంజయ్ అనగానే అభి ఆ పాత ఫోటో ఫ్రేమ్ వైపు అలాగే చూశాడు. కొంచెం మీసం పెంచి తలపాగా పెడితే అలాగే అనిపించేలాగున్నాడు దశరథరామయ్య. నాకు జానకీపురం గురించి చెప్పండి డాడీ. అసలు ఆ ఊరితో మనకు సంబంధం ఏంటి? ధనుంజయ్ చెప్పడం ప్రారంభించాడు. మీకు నేను చెప్తాను రండి. సూర్యదేవర కుటుంబం తరతరాలుగా జానకీపురాన్ని, ఆ ఊరితో ముడిపడున్న 300 గ్రామాలని వంశపారంపరంగా ఏలుతున్న పెద్దింటోళ్ళు దశరథ రామయ్య గారు, ధనుంజయ్ నాన్నగారు, సీతా మహాలక్ష్మి గారు, ధనుంజయ్ అమ్మగారు. తాతల పేర్లు వంశగౌరవం పెంచుతూ దాన ధర్మాలు చేస్తూ మంచి పేరు పొంది ఊరికి పెద్ద దిక్కుగా నిలిచిన వారు దశరథ రామయ్య. సుమంగలి ఆయన ఒక్కగానొక్క చెల్లంటే అందరి అన్నల్లాగా ఆయనకు కూడా ప్రేమ ఎక్కువే. ఆ ఊరిలోనే తమతో తూగే కుటుంబం నాగాసుర మంచి వ్యక్తి అయిన ఫణీంద్ర అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. ఫణీంద్ర అన్న మార్తాండ దశరథ రామయ్యతో పోటీ పడుతూ మంచి పనులు ఒంటికి రుచించక అడ్డదారిలో బస్తాలు నింపుకొని దశరథ రామయ్య ఇంటి ఆడపిల్లని అన్నా తెచ్చుకొని ఆ ఇంటిని తమకంటే కాస్త తక్కువలో నిలబెట్టి ఆయన ముందు తలదించుకోవాలని ఈ పెళ్లి నిశ్చయం చేసి జరిపించాడు ఫణీంద్ర మంచోడు అవడంతో దశరథ రామయ్య ఒప్పుకున్నాడు. కానీ పెళ్ళయినే 2 ఏళ్లకే కడుపు పండకపోగా అత్తింటిని వదిలి బావగారి ఆధిపత్యం నచ్చగా పుట్టింట్లో చేరిపోయింది సుమంగలి. చెల్లిని చూసి రోజు తలడిల్లుతున్న దశరథ రామయ్య గారికి సుమంగలికి ఇంకో పెళ్లి చేయాలని ఆలోచన వచ్చి మిత్రానంద స్వామిని కలిస్తే దశరథ సుమంగలి పేరులో ఉన్న మంగళం ఆమె జీవితంలో లేదు. 2వ పెళ్లి 3వ పెళ్లి చేసిన ఆమె జీవితం మొత్తం వైధవ్యమే రాసింది అని ఆయన చెప్తే ఇంకేం చేయలేక చెల్లికి ఈ విషయాన్ని చెప్పి ఇంకా బాధ పెట్టలేక ఆమె ముందు సైలెంట్గా ఉండిపోతారాయన. ఈ విషయం అక్కడ చేరి ఇక్కడ చేరి మార్తాండ చెవులో పడితే విషయం తెలిసి కూడా నా తమ్ముడిని చెల్లికిచ్చి పెళ్లి చేస్తావా దశరథ అని ఇంకా కోపం పెంచుకుంటాడు మార్తాండ. వచ్చిన వారికి లేదనకుండా చేస్తున్న దానాలు, ఇంట్లోకి పెట్టెలోకి చేరుతున్న ధాన్యాలు, మూటల కట్టలు చూసి సుమంగలి రగిలిపోయింది. తనకు కూడా నగలు వేసుకొని రంగురంగు చీరలు కట్టుకొని అదృష్టం వచ్చి పోయి మళ్ళీ పెళ్లి ఊసు ఎత్తని అన్న మీద ఏళ్ళు కరిగిపోతున్న సుమంగలికి పెళ్లి మీద ఆశ చావుకుంటే
ధనుంజయ్ 7 పాస్ అయి మద్రాసులో చదువుకి వెళ్తే గాయత్రికి అత్తైన సుమంగళనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. ఇటు మార్తాండ గారి పిల్లలు జాంబవతి, వేదవతి, నాగరాజు ముగ్గురు పిల్లలు కూడా పెద్దవుతారు. ఊర్లో సెలవులకి యవ్వన తొలిమెట్టులో ప్యాంట్ షర్ట్లో ఊరికొస్తున్న ధనుంజయని చూసి జాంబవతి మనసు తుల్లిపడి అతడు తనవాడవుతాడనే భ్రమలో కలలు కంటూ ఉంది. 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మాఘమాసంలో ఆ ఊరి అతి ప్రాచీన గుడి అయిన శివాలయంలో శివపార్వతుల కళ్యాణం జరిపించడం ఆ సూర్యదేవర దంపతులకే ఆచరణ. ఇక మరుసటి రోజు కళ్యాణానికి ఊరే ముస్తాబై హడావిడి చేస్తుంటే ఎందులో కూడా తలదూర్చని సుమంగలి మాత్రం కుతకుత ఉడుకుతూ కళ్యాణం జరగనివ్వకూడదని బలంగా అనుకుని కళ్యాణం మొదలైన మరో నిమిషమే ఉత్సవ విగ్రహమైన పార్వతీదేవి ప్రతిమను తీసుకొని ఆ ఊరి నుండి దూరంగా పరిగెత్తింది. ఆ క్షణమే గుళ్ళో మంటలు చెలరేగితే అల్లోల కల్లోలమవుతుంటే సీతామహాలక్ష్మి గారు తలని పట్టుకొని కూలబడిపోతారు. ఒక పక్క చెల్లి ఎందుకు ఇలా చేసిందో తెలియదు. ఇంకో పక్క భార్య నిర్జీవంగా పడిపోతుంటే దశరథ రామయ్య గారికి ఎటు వెళ్ళాలో తెలియక పిచ్చి పట్టింది. ధనుంజయ్ నాన్నగారు, మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి, అమ్మని నేను చూసుకుంటానని చెప్పి సీతామహాలక్ష్మిని పట్టుకుని ట్రాక్టర్లో పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళాడు. అప్పటికే సుమంగలి పార్వతీదేవి విగ్రహాన్ని ఆలయంకి వెనుకగా ఊరికి దూరంగా ఉన్న అడవిలో ఏదేదో మూలలో తిరిగి ఒక బావి కనిపిస్తే అందులోకి వేసేసింది అమ్మవారిని. అమ్మవారు అయ్యోరు అందులో ఆవాహనమై ఉండటంతో తనని తాకిన సుమంగలి చేతులు కాళ్ళు విగ్రహం వదిలేసిన వెంటనే ప్యారలైజ్ అయిపోతే అటు సీతా మహాలక్ష్మి గారి ఆరోగ్యం మరీ దిగజారిపోయి అప్పుడో ఇప్పుడో అన్నట్టుంది. తలలో పెరిగిన క్యాన్సర్ గడ్డ వల్ల ఇంకేం చేసినా ఎంత చేసినా చెల్లిని వదిలి వెళ్ళబుద్ధి కాక ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించారు దశరథ రామయ్య. నెల రోజుల తర్వాత ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండే ఆ ఇల్లు ఇప్పుడు బోసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటే ఊర్లో కూడా ఎవరి పెదవుల మీద నవ్వనేది లేదు. సీతామహాలక్ష్మి గారు సుమంగలి పూర్తిగా మంచానికే పరిమితమైతే బాధ్యత చేతికొచ్చినా అసలు పట్టించుకోక అత్త దగ్గర విషపు పాఠాలు వింటూ ఉంది గాయత్రి. అందులో మొదటిదే, నీ వాటా నువ్వు లాక్కో, నీ అన్న దగ్గర నుండి నువ్వెవరికి ఏం చేసి పెట్టాల్సిన అవసరం లేదని, ధనుంజయ్కి ఎంత హక్కుందో నీకు కూడా అంతే హక్కుందని మేనత్త చెప్పే పాఠాలే బాగా చెవినేసుకుంది గాయత్రి. సీతామహాలక్ష్మి గారి ఆరోగ్యం ఇంకా ఇంకా తగ్గిపోవడంతో దశరథ రామయ్య గారు కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయించి మిత్రానంద స్వామి దగ్గరికి వెళ్తే దశరథ, అమ్మని అయ్యని వేరు చేసిన పాపం ఊరికే పోతుందా? అందుకే ఆ అయ్య ఆగ్రహించాడు. మళ్ళీ అమ్మని తెచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టి కళ్యాణం చేసేంత వరకు ఆ కోపం మీ కుటుంబం మీద నుండి పోదు. అమ్మగారికి మామూలుగానే పూర్ణాయుష్ ఉంది, కానీ ఉత్సవ విగ్రహం కదిలిన వెంటనే అలా జరగడంలోని ఆ శివయ్య కోపం తెలుస్తోంది. దానికి పరిష్కారం లేదా స్వామి? ప్రశ్న ఉన్నాక జవాబు, తప్పు చేశాక ఒప్పు ఉండకుండా ఉంటాయా? నీ ఇంటి కోడలు ఆ కారడవిలో కుండదీపం నెత్తిమీద పెట్టుకొని కాలి నడకతో అమ్మవారి విగ్రహాన్ని వెతికి ఆ అడవిలోనే ఉన్న ఆ పాతాళ గంగలో పావనమయ్యి అమ్మోరి విగ్రహాన్ని తెచ్చి అయ్యోరి పక్కన నిలబెట్టి కళ్యాణం జరిపించాలి అని కళ్ళు మూసుకొని సాక్షాత్తు ఆ ముక్కంటి ఆయనకు చెప్పిందే చెప్పాడు మిత్రానంద స్వామి. ఇప్పుడు నా భార్య ఆ కార్యం చేసే పరిస్థితిలో లేదు స్వామి. మా ధనుంజయ్కి వచ్చే భార్యతో జరిపిస్తాను, అది జరగదు కదా. ఇది నీ వారసత్వమే అయినా కేవలం నీ జాతకం, ఇంకా నీ అమ్మకి పుట్టబోయే జాతకంలో మాత్రమే భార్యాభియోగం ఉంది. వారి భార్యని నువ్వు చెప్పినా చెప్పకపోయినా మీ వంశాన్ని కాపాడుతుంది. మధ్యలో గండాలున్నాయి, కానీ రక్షించే భటులు కూడా ఉన్నారు. కొంచెం మెలక తిరిగిన సూర్యదేవర వంశం నీ మనవడితోనే ఆగిపోతుందని చెప్పి ధ్యానంలోకి వెళ్ళిపోయారు మిత్యానంద స్వామి. ఇక దానికి పరిష్కారంగా దశరథ రామయ్య గారికి ఊరిని వదిలేయడమే కొన్ని రోజులు మంచిదనిపిస్తే కొడుకు పెళ్లి చేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. దాంతో ఆ విషయం తెలిసి జాంబవతి మార్తాండకి తన ప్రేమ విషయం చెప్తే ఆయన కూతురి కోసం ఒక మెట్టు దిగితే ముందొకసారి ఆ ఇంటితో వియ్యం ఎంతవరకు తెచ్చిపెట్టిందో అని భయపడి ఒప్పుకోరు దశరథ రామయ్య. పైగా కొడుకి కూడా జాంబవతి మీద ప్రేమ లేకపోవడంతో అస్సలు ఒప్పుకోరు. కథ కొనసాగుతుంది. మరి అభి జానకిలను వేరు చేయాలని, జానకిని చంపాలని చూస్తున్న ఆ కనిపించని శత్రువు ఈ జ్వాల మార్తాండలేనా? మరి అజిత్ని బెదిరిస్తుంది కూడా వీళ్ళేనా? ఎందుకంటే అజిత్ తండ్రి జితేంద్ర వీళ్ళ దగ్గరే ఉన్నాడు కదా. మరి అయాన్, అజిత్లకి ఈశ్వరికి ఉన్న సంబంధం ఏంటి? మరి అభి జానకిల వంశంలో ఉన్న ఆ శాపం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.